శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 589వ నామం, 590 నామం, వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి. కామకోటిక అనేటువంటి నామం ఉంది ఇక్కడ. కామకోటిక చాలామందికి అర్థం కదా, ఏమిటి ఒక్కొక్క కామం అంటున్నారు, కోటి అంటున్నారు, ఏంటంటే చాలామంది నన్ను అడిగారు. ఇక్కడ ఏమిటంటే కామపుపై అంతస్తు గలదని స్వరూపిణి అంటే ఏంటి, దాని మీద ఉండేటువంటిది అంటే కామాన్ని జయించే శక్తి, కామాన్ని తన ద్వారానే కామం రావాలి, కోరిక అనేటువంటిది రావాలి తన ద్వారానే. ఇప్పుడు చూడండి, ఎవరండి హెడ్ అంటూ ఉంటాం ఒక ఆఫీస్ కానీ దేనికైనా, ఆ హెడ్ చేతిలో ఉంటుంది ఇదంతా కూడా. ఆయన మొత్తం క్లోజ్ చేసిందంటే అన్ని ఆపేయాలి, లేదు పలానా ఇది చేయండి అంటే అన్నీ ఆటోమేటిక్గా పనిచేస్తుంటాయి. అంటే ఏమిటి, మనకు ఒక కోరిక వస్తుందన్నా, అది నెరవేరుతుందన్నా, అది సక్రమైందా కాదా అనేటువంటి, ఆ నెరవేరాలంటే పరమాత్మ ఇది సక్రమైంది, ఇది అక్రమమైందని ఆయనకు తెలుసు. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళ కర్మలో ఉంటుంది, దానికి అడిషనల్గా ఎవరైతే సక్రమమైనటువంటి కర్మ చేయకుండా అక్రమ కర్మంలోకి వెళ్తూ ఉంటారు, దాని ఫలితం కూడా అది వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏమిటి, నీకు కోరిక ఉందండి, కోరిక నెరవేరిందండి అంటే అదేదో నేను చాలా గొప్పవాడిని, నేను పలానా కోరిక అనుకున్నాను నెరవేర్చేసుకున్నాను అనుకుంటే కాదు. నీ కోరిక నెరవేరడానికి అమ్మవారి శక్తి అక్కడ పనిచేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అనేటువంటి నామం ఉంది ఇక్కడ. కటాక్ష కింకరీభూత, దీని యొక్క అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం. అదేవిధంగా కటాక్ష అంటే అనుగ్రహ వీక్షణ మాత్రము అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే తన యొక్క అనుగ్రహ వీక్షముల చేత ముఖ్యంగా సతుల సమూహము చేత సేవింపబడుతున్నటువంటిది. అంటే తను అనుగ్రహిస్తేనే మళ్ళీ మనం సేవించగలం. ఇక్కడ ఇప్పుడు చూడండి, చాలామంది అంటారు, ఏమండి మీరు పలానా ఆలయానికి వెళ్తున్నారా, పలానా క్షేత్రం, ఏమోనండి స్వామివారు పిలిపించుకోవాలిగా అంటాం. అది ఒక్కోసారి మనకి చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది, నిజమే కదా అనిపిస్తుంది. ఎలా అంటే ఆయన ట్రైన్ టికెట్ తీసుకున్న ఫ్లైట్ బస్సులో వెళ్ళిపోవాలి కానీ ఆయన పిలిపించేది ఏంటి అనిపిస్తుంది. అది జనరల్గా ఆలోచిస్తే నిజమే కదా, ఈయన వెళ్ళిపోకుండా బతికిస్తున్నాడేమో, వెళ్తే కదా అక్కడ ఆయన దర్శనం అయ్యేదని. కానీ మనకేమనిపిస్తుందంటే, చాలామంది నేను చూశాను, ఏమంటే ఎన్నోసార్లు తిరుపతి వెళ్దాం అనుకున్నానంటే అవ్వలేదు అనే వాళ్ళని నేను చూశాను. అలాగే ఎంతోమంది అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలండి, కాశీ వెళ్దాం అనుకున్నాను, అన్నిటికంటే కష్టం అండి కాశీ వెళ్ళడం. మీకు సమయం రాంది వెళ్ళలేరు. చాలామంది టికెట్స్ బుక్ చేసి కూడా ఆ సమయంలో ఏదో వాళ్ళకి ఇంకోటి ఏదో పని పడిందని క్యాన్సిల్ చేసుకుని చాలా చూశారు. అంతే ఇక్కడ ఏమిటంటే తన అనుగ్రహం ముందు కలిగించి ఆ అనుగ్రహం వల్ల మనం సేవిస్తున్నాం. ఇక్కడ ఏదో మనం ఏదో గొప్ప స్పిరిచువల్గా బాగా వెళ్ళిపోయామండి, మనం ఒక అన్నమయ్య లేకపోతే మనం ఒక రామదాసు అన్నట్టు కాదు. తన అనుగ్రహ వీక్షణల చేత అయితేనే మనం సేవించగలము. మనకి ఈ విషయంలో కూడా ఆదిశంకరాచార్యుల వారు ఒక మాట అంటారు, అమ్మ ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ 2 చేతులు ఎత్తి నమస్కరించలేమమ్మా అంటాడు ఆయన. ఎన్నో జన్మల పుణ్యం ఉండాలటండి. కొంతమంది అంటుంటారు చూసారు, ఏమంటారండి మా అబ్బాయి అస్సలు దేవుడిని నమ్మడు, కొంతమంది దేవుడు లేడు ఏం లేదు అంటూ ఉంటారు. అంటే ఏమిటి, అజ్ఞానం అనేటిది మనల్ని కమ్మేసింది. ఎప్పుడైతే కమ్మిందో వారికి దాని పట్ల ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా ఈ లలితా సహస్రనామం మొత్తం కూడా అమ్మవారు ఎక్కడ ఉంటుంది అని చెప్తుందండి. శిరస్థిత అంటే శిరస్సు భాగంలో ఉంటుంది. ఈ శిరస్థిత అనేటువంటి నామం కూడా ఎవరైతే రెగ్యులర్గా చేస్తారో శిరో సంబంధించినటువంటి జబ్బులు పోతాయి వాళ్ళకి. శిరస్థిత అంటే శిరస్సునందు ఉన్నటువంటిది అమ్మవారు. అదేవిధంగా ఇంట్లో ఏదైనా ఈశాన్య భాగ దోషాలు ఉన్నాయనుకోండి, ఈశాన్యంలో ఏదో ఇబ్బంది అయింది, వారికి చాలా మట్టుకు ఏంటంటే ఈ శిరస్థిత అనేటువంటి నామం అంటే ఏంటి, మీ మనసులో కంప్లీట్గా అమ్మవారు ఎక్కడుందంటే శిరస్సులో ఉంది. అందుకే చూడండి, మనకి ఒక నామంలో సహస్రారాంబుజారుడ సుధా సారాభివర్షిణి అనేటువంటి నామం ఉంటుంది. అంటే ఏమిటి, శిరస్థిత, ఆ శిరస్సులో ఉంటేనేగా ఆ సుధాసార వర్షాన్ని కురిపించేది. కాబట్టి అది శిరస్థిత చంద్రనిభ.
ఈ చంద్రనిభ అంటే చంద్రుని కాంతితో సమానమైనటువంటి కాంతితో కూడి ఉన్నటువంటిది. అసలు చంద్రకాంతి కంటే ఇంక ఎక్కువలేండి ఆవిడ చెప్పాలంటే. మనం లెక్క కట్టి చెప్పలేం ఇంత కాంతివంతమైనటువంటిదని. అయితే చంద్రనిభ అంటే చంద్రుడు కాంతి ఎలా ఉంటుందండి, ఎంత ముక్త మనోహరంగా చాలా ఇదిగా ఉంటుంది. మనం పౌర్ణమి రోజు చూడండి చంద్రుడిని అబ్బా ఎంత బాగుందిరా అనుకుంటాం డాబా మీద ఎక్కినప్పుడు. అంటే అమ్మవారి యొక్క కాంతి గురించి చెప్తున్నారు ఇక్కడ. అలా ఉంటుంది. అంటే ఏమిటి, ఈ లలితా సహస్రనామాలన్నీ మనం అలా వింటూ 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 ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటే ఒక్కసారి ఆ రూపాన్ని అలా అనుకోగానే అసలు మనసులో ఉండేటువంటి అనేకమైన బాధలన్నీ అలా వెళ్ళిపోతాయండి, గుర్తుపెట్టుకోండి. అలాగే పాలస్థ అంటే పాల భాగం నందు ఉండున్నది. ఇందాక ఆల్రెడీ శిరస్థిత అని చెప్పారు, అంటే శిరస్సులో ఉంది. పాల భాగం అంటే ఇది ఇక్కడ ఉంటుంది అమ్మవారు. అయితే ఇక్కడ ఇంద్రధను ప్రభ అనేటువంటి నామం కూడా ఉన్న తర్వాత అంటే ఇంద్రధనస్సు నందలి రంగుల కాంతితో సమానముగా కాంతిలతో వెలుగుచున్నటువంటిది. ఇక్కడున్న అమ్మవారు ఎలా ఎలా ఉంది అనేటువంటి చెప్తున్నారు. శిరస్సులో ఉంది, అదేవిధంగా చంద్రనిభ అంటే చంద్రుడి కంటే అధికంగా చంద్రుడిలాగా వెలుగుతుంది. అదేవిధంగా పాల భాగంలో ఉంది. ఆ శిరస్సులో కూడా ఎక్కడుంది, ఇక్కడ ఉందా, చెవు దగ్గర ఉందా, ముక్కు దగ్గర ఉందా, ఎక్కడుందంటే శిరస్సులో కూడా ఈ పాల భాగం దగ్గర ఉన్న అమ్మవారు. చూడండి అసలు లలితా సహస్రనామాల్లో వసిన్యాది వాగ్దేవతలు ఎలా చెప్పారు. ఇంద్రధను ప్రభ అంటే ఇంద్రధనస్సు నందలి రంగుల కాంతితో ఎలా ఉంటుందో, ఇలా అన్ని రంగుల కాంతులతో ఎలా ఉంటుందో అలా కాంతివంతంగా ఇంద్రధనుసులో రకరకాల రంగులతో వెలుగుతుందట అమ్మవారు. అంటే ఎవరైతే ఈ యొక్క నామం 594 నామం ఇంద్రధను ప్రభ అనేటువంటి నామాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క జీవితం కూడా అద్భుతంగా వెలుగుతుందండి. ఎవరి జన్మజాత చక్రంలో అయినా శనికుజులు కలిసి ఉండి, లేకపోతే కొన్ని పాపగ్రహాల సంబంధాలు, శనికుజులు కలయిక అంటే బ్యాడ్ అని కాదు, అక్కడ శనికుజులు కలయిక శక్తివంతంగా వాళ్ళ కర్మలన్నీ శక్తివంతంగా ఉంటాయి. కొంత పోరాట ప్రతిమ ఉంటుంది. వాళ్ళు ప్రతిదీ కూడా కొంచెం ఛాలెంజింగ్గా తీసుకుంటారు శనికుజ ఉన్నప్పుడు. అయితే ఆ శనికుజ కొంతవరకు లైఫ్లో హడ్డుల్స్ కూడా ఇస్తుంది. అలాంటప్పుడు ఈ నామాన్ని ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఇంద్రధను ప్రభ అనేటువంటి 594 నామాన్ని ఎవరైతే రెగ్యులర్గా ఓం ఇంద్రధను ప్రభాయై నమః అనుకుంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఆల్ షేడ్స్ కనపడడం, అవతల వాళ్ళు కూడా ఆకర్షితులు అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.